చెప్పండి. సుధీర్ గారు, చూస్తున్నాం ఒకవైపు T20 సమరం మొదలవుతుందంటేనే ఇటు అభిమానులు అయితే ఉర్రూతలూగుతూ ఉన్నారు. సో టెస్ట్ క్రికెట్ అయితే కొంత నిరాశపరిచిందనే చెప్పాలి. సో అంటే ఒకవైపు సీనియర్లు లేకుండా, కోహ్లీ, రోహిత్ లేకుండా మన జట్టు బరిలో దిగబోతుంది. ఎలా ఉంటుంది అనుకోవాలంట? ఇప్పుడు కోహ్లీ, రోహిత్ అయితే టోటల్ గా మర్చిపోవాల్సిందే వంశీ. మనకు తెలుసు T20 నుంచి వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్నారు, ప్రకటించారు. సో ఇప్పుడు ఉన్నటువంటి టీం మీరు చెప్పినట్టుగా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అండ్ టూ టీమ్స్ కూడా అద్భుతమైనటువంటి టీమ్స్. అండ్ అబ్సల్యూట్లీ కొంచెం అంటే బ్యాలెన్స్ ఇద్దరికి కూడా ఈక్వల్ కనబడుతుంది. ఎందుకంటే ఇండియాకు ఒక న్యూ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్ గా కూడా చేశారు. అక్షర్ పటేల్ కి ఆ ప్రమోషన్ ఎందుకు వచ్చిందంటే ఈ ప్లేడ్ ఫెంటాస్టికలీ. అమెరికా, వెస్టిండీస్ లో వరల్డ్ కప్ జరిగినప్పుడు టాప్ ఆర్డర్ లో వచ్చి అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేశాడు. ఈవెన్ ఇన్ ద ఫైనల్స్ ఆల్సో మనం చూసాం అగైన్స్ సౌత్ ఆఫ్రికా. ఈ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ యాక్చువల్లీ. సో అందుకని అతనికి ప్రమోషన్ లభించింది. అండ్ ఇండియాలో జరుగుతుంది కనుక ఇండియాలో డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ దట్ లాస్ట్ మీరు T20 లో చూసినట్లయితే ఇండియా ఐ థింక్ దే హావ్ లాస్ట్ ఓన్లీ 2 మ్యాచెస్. మిగతావన్నీ గెలుస్తూ వచ్చారు. అండ్ 92% విక్టరీస్ ఉన్నాయంటే ఇండియాకు T20లో అబ్సల్యూట్లీ ఆ డామినెన్స్ అనేది కనబరుస్తూ ఉన్నారు. టెస్ట్ క్రికెట్ కొద్దిసేపటి వరకు మర్చిపోవాల్సిందే. బికాస్ మీరు చెప్పినట్టుగా ఇది కొంచెం మరింత కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవడానికి కొంతమందికి ఉపయోగపడుతుంది. అండ్ 5 T20s ఉన్నాయి. ఇంగ్లాండ్ తోటి 3 వన్డేస్ కూడా ఉన్నాయి. అహ్మదాబాద్ లో, నాగ్పూర్ లో వన్డే మ్యాచెస్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎక్సైటింగ్ సిరీస్ అండి, డౌట్ లేదు. టూ టీమ్స్ బలాబలాలు అద్భుతంగా ఉన్నాయి కనుక ఐ థింక్ ఎక్సైటింగ్ సిరీస్ ఆన్ ద కార్డ్స్, నో డౌట్ అబౌట్ ఇట్. సుధీర్ జీ, చూస్తున్నాం అంటే బ్యాటింగ్ లో నో డౌట్ మీరు చెప్పినట్టుగా. సో ఒకవైపు ఇంగ్లాండ్ బ్యాటర్లు ఊచకోత కోస్తారనడంలో సందేహం లేదు. సో హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. అదేవిధంగా T20 అంటే ఎప్పుడు ఎటువంటి అద్భుతం జరుగుతుందో కూడా చెప్పలేం. సో ఇంగ్లాండ్ బ్యాటర్స్ ని అడ్డుకోవాలి అంటే, నిలువరించాలి అంటే భారత్ కున్న బలం ఏంటి? మన బౌలింగ్ ని ఒకసారి విశ్లేషించేద్దాం. ఒకటి బీతెల్ అని ఒక కొత్త ప్లేయర్ వచ్చాడు, లెఫ్ట్ హ్యాండెడ్, జస్ట్ 20+ అతని వయసు. అండ్ ఈ స్టార్టెడ్ టు బి ద ఫ్యూచర్ ఇంగ్లాండ్ క్రికెటర్. ఎందుకంటే అతనికి ఆ క్వాలిటీస్ ఉన్నాయి, బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. అండ్ రీసెంట్ గా న్యూజిలాండ్ లో జరిగిన సిరీస్ లో తన యొక్క సత్తా చాటాడు కూడా. ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ లో కూడా అతను ఆడించారంటే జస్ట్ అర్థం చేసుకోండి, ఫ్యూచర్ స్టార్ ఆఫ్ ఇంగ్లాండ్. అండ్ అద్భుతమైనటువంటి ప్లేయర్, మంచి స్ట్రోక్స్ ఉన్నాయి అతని వద్ద, ప్రెషర్ లో కూడా కనబడలేదు. అండ్ రీసెంట్ గానే కపుల్ ఆఫ్ మంత్స్ ఎగో ఈ యాక్చువల్లీ మేడ్ హిస్ డెబ్యూ. అండ్ అతన్ని కంటిన్యూ చేస్తున్నారు. అతనితో పాటు కాస్ అని ఒక బౌలర్ ఉన్నాడు, ఆల్రౌండర్ ఉన్నాడు. అతను కూడా ఇంగ్లాండ్, ఇండియాకు ఫస్ట్ టైం ఇక్కడ T20 ఆడబోతున్నారు. సో వీళ్ళంతా నేను అనుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు IPL కూడా స్టార్ట్ అవుతుంది కనుక మాక్సిమం ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందులో ఉంటారు. సో అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ టీమ్ ఇంగ్లాండ్ ది. మీరు చెప్పినట్టుగా బ్రూక్ కానివ్వండి, మీకు సాల్ట్, బట్లర్, వీళ్ళందరూ కూడా ఎక్సైటింగ్ క్రికెటర్స్. అంటే T20కి అద్భుతమైనటువంటి సూట్ అయినటువంటి క్రికెటర్. T20లోనే కాదు, ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ లో కూడా మనందరికీ తెలుసు హ్యారీ బ్రూక్ ఎంజాయ్స్ ఎ ఫెంటాస్టిక్ యావరేజ్ యాక్చువల్లీ. అతని బ్యాటింగ్ క్వాలిటీస్ అలా ఉంటాయి. అండ్ బట్లర్ కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు, సాల్ట్ మంచి ఫామ్ లో ఉన్నాడు. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎక్సైటింగ్ సిరీస్. ఎందుకంటే ఇండియా అఫ్కోర్స్ సౌత్ ఆఫ్రికా వెళ్ళి సౌత్ ఆఫ్రికాను ఓడించింది. బంగ్లాదేశ్ అగైన్స్ 290 కొట్టారు, సౌత్ ఆఫ్రికా అగైన్స్ 283 కొట్టారు. మీరు చెప్పినట్టుగా తిలక్ వర్మ, సంజు శాంసన్ మెరుపు లాంటి సెంచరీ సాధించడం చూసాం. సూర్యకుమార్ అఫ్ కోర్స్ ఈజ్ ఆ రోల్ ప్లే చేస్తూనే ఉన్నాడు యాజ్ ఎ కెప్టెన్ గా, ప్లేయర్ గా. సో హార్దిక్ పాండ్యా. సో ఇండియన్ టీం అద్భుతంగా ఉంది, డౌట్ లేదు అందులో. బట్ ఇంగ్లాండ్ నేను అనుకుంటాను సవాల్ విసిరేలాగా కనబడుతుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ కూడా 2017 నుండి వాళ్ళు ఇక్కడ 2018 లో ఒక 2-1 సిరీస్ గెలిచారు. బట్ 2017 నుండి దే హావ్ నాట్ వన్ ఇన్ ఇండియా యాక్చువల్లీ. అంటే దాదాపుగా మీకు 8 years నుంచి ఒక విక్టరీ కూడా వాళ్ళకు లేదు కనుక ఐ థింక్ బిట్ ఆఫ్ ప్రెషర్ విల్ బి దేర్ ఆన్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు కూడా T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్వైస్ అయ్యారు తర్వాత ఇండియాతో పాటు. తర్వాత రీసెంట్ గా కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. సో ఇంగ్లాండ్ ఇన్ T20 ఫార్మాట్, షార్ట్ ఫార్మాట్ లో ఐ థింక్ ఎక్సైటింగ్ టీమ్. వాళ్ళకు ఆర్చర్, వుడ్స్, వీళ్ళందరూ కూడా, రాషీద్, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి బౌలర్స్ వంశీ. సో అందుకని నేను అనుకుంటాను చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది సిరీస్.